హాయగా చల్లగా. గీతాంజలి. హరిశ్చంద్రుడు తండ్రి మాటకై కానలకెక్కినదెవరు? శ్రీరామచంద్రుడు అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా? లక్ష్మణ పతియ దైవమని తరించిపోయినదెవరమ్మా? సీతమ్మ ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం, అనుసరించుటే నీ ధర్మం. నీ ధర్మం మరవద్దు, జాతిని నడిపే నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. చాపకూడుతో సమతను నేర్పిన నాటి బలనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్నా. వితంతవుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడా. ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన సంఘం, నీవు నిలిచిన ఈ సంఘం. ఈ సంఘం మరవద్దు, జాతిని నడిపే నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. స్వతంత్ర భారత రథ సారథియై సమరాన దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ. గుండుకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి. తెలుగు వారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. ఆ దేశ భక్తులు వెలసిన దేశం, నీవు పుట్టిన భారతదేశం, నీవు పుట్టిన ఈ దేశం. నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు, మహనీయులనే మరవద్దు. గీతాంజలి ఎస్ మొట్టమొదటిసారి గాయని గాయకుల పెర్ఫార్మెన్స్తో ప్రమేయం లేకుండా కేవలం వాళ్ళు పాడినందుకు ఇంప్రెస్ అయిన మొట్టమొదటి సందర్భం ఇది. అంటే నువ్వు ఎలా పాడావో నేను చెప్పట్లేదు, ఇప్పుడు నువ్వు పాడడం బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చక్కగా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీ పెర్ఫార్మెన్స్కి వస్తే కొద్దిగా సంగీతం బాగుంది, ఎక్స్ప్రెషన్ కూడా బాగుంది ఫర్ ఎ చేంజ్, కానీ ఉచ్చారణలో ఇంకొంచెం. ఎందుకంటే ఒక్కొక్క వాళ్ళ గురించి చెప్పేటప్పుడు, ఒక్కొక్కళ్ళ లక్షణాల గురించి చెప్పేటప్పుడు, వివిధ రకాల సంఘ సంస్కర్తలు మహనీయుల గురించి చెప్పేటప్పుడు ఉచ్చారణలో క్లారిటీ మెయింటైన్ చేయాలి. అది చేస్తే ఇది సాహిత్య ప్రధానమైన పాట కాబట్టి, సంగీతం కూడా బాగా చేశారు టీవీ రాజు గారు. కొంచెం నాలిక కొంచెం పటిష్టంగా ఆ స్పష్టత మెయింటైన్ చేస్తే ఇంకా చక్కగా రాణిస్తుంది. నువ్వు చక్కగా పాడావు, మంచి రసోత్పత్తి జరిగింది. ఉచ్చారణ కూడా చూసుకోమ్మా. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు చాలా క్లియర్గా ఉండాలి. ఓకే సార్. బట్ ఫర్ దట్ చాలా చక్కగా పాడావు, నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. గీతాంజలి. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగా పాడావు. స్పష్టత అది పక్కన పెడితే ఇంకా అది తప్పకుండా ఉండాలి, కానీ నువ్వు పాడుతున్నప్పుడు వినాలనిపిస్తుంది.
ఎందుకంటే ఆ పాటలోని సారాంశం అది అంత గొప్ప సారాంశం. వినాలి, నువ్వు ఏదో చెప్తున్నావు వినాలనిపించేంత ఆసక్తికరంగా నువ్వు పాడుతున్నావు. మనస్ఫూర్తిగా నచ్చింది. ముందు పాట రాసిన నారాయణ రెడ్డి గారికి 2 చేతులెత్తి నమస్కరించాలి. ఎలాంటి భావాలు, ఎలాంటి ఆలోచనలు అంటే ప్రతి కాలంలో కూడా ఇలాంటి పాట ఒకటి ఉండాలి, వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఆచరించాలి, అనుసరించాలి. సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ. ఆ ఒక్క వాక్యం విన్న తర్వాత నాకు గుండెంతో ఒకలాగా కలిచివేసినట్టయింది. ఎందుకంటే చూస్తున్నాం కొన్ని వ్యాఖ్యలు, కొన్ని వాక్యాలు చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. అప్పుడు దాంట్లోంచి నాకు ఒక భావం పుట్టింది. ఎవరో ఒక పెద్ద ఆయన వానమామలై వరదాచార్యులు గారని అభినవ పోతనగా వాసికెక్కిన వరదాచార్యులు గారు ఒక మాట రాశారు. ఏంటంటే, ప్రహ్లాదుడిలోని భక్తి సుధారసాన్ని, భీష్ముడిలోని ఇంద్రియ నిగ్రహాన్ని, హరిశ్చంద్రుడిలోని సత్య సంపదను, రామచంద్రుడిలోని ధర్మ నిరతిని, ధర్మరాజులోని అజాత శత్రుత్వాన్ని, కృష్ణుడిలోని కర్మ జ్ఞాన కౌశలాన్ని, శిబి కర్ణుడిలోని త్యాగాన్ని, సోక్రటీస్లోని కష్ట సహనశీలతను, అరిస్టాటిల్లోని తత్వజ్ఞాన రహస్యాన్ని, ప్లేటోలోని భావోన్నతిని, క్రీస్తులోని క్షమాగుణాన్ని, బుద్ధుడిలోని దయా జలధిని అన్నింటినీ ఒక చోటికి చేర్చి అమూల్యమైన తన జీవన పీఠికలో భద్రపరిచిన అమరమూర్తి గాంధీజీ అని చెప్పారు ఆయన. ఎక్కడో క్యూబాను కాబట్టి ఫెడరల్ క్యాస్ట్రోతో పాటు చే గువేరా వాళ్ళ బొమ్మలు, వాళ్ళ టోపీలు పెట్టుకోవడం కాదు, మన గాంధీ గారిని గౌరవించాలి, పూజించాలి ప్రతి ఒక్కరు కూడా. కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు నాకు ఇలా అనిపించింది. ఒక భావావేశంతో చెప్పాను తప్ప తప్పుగా అనుకోకూడదు. చాలా బాగా పాడావు. కొన్ని ఆ సవరణలు కనుక నీ పాటలో ఉంటే ఇంకా అద్భుతంగా రాని. థ్యాంక్ యూ సార్. పాట నువ్వు సినిమా తెర మీద చూస్తూ విన్నావమ్మా? చూస్తూ విన్నాను సార్. సావిత్రి గారిని గమనించావా? కూర్చుని నటించారు కదా, కూర్చున్నారు ఆవిడ టీచర్. కోడలు దిద్దిన కాపురం అప్పుడు కాబట్టి అలాంటి సినిమాలు వచ్చి, ఇప్పుడు ఏదో కోడలు గుద్దిన కాపురం వస్తుంది. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, సమాజం ఏదో చెడిపోయింది అంటారంటే కారణం ఏమిటంటే, పూర్వకాలం ఆత్మీయులు, అనుబంధాలు, ఆడపడుచు, రక్త సంబంధం, కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు వచ్చేవయ్యా. ఇప్పుడు ఈడియట్, జల్సా, రౌడీ ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. మరి చెడిపోతే ఏమవుతుంది అన్నాను. కాపురాలు నిలబడాలంటే కోడలు దిద్దిన కాపురం ఉండాలి. కోడలు గుద్దిన కాపురం అంటే ఎలాగా? అలాంటివే తయారవుతాయి. అప్పుడు అలాగే ఉండేవారు. కోడలు దిద్దిన కాపురం సినిమా ఎన్టీ రామారావు గారు 100వ చిత్రమో ఏదో ఇది. నేను ఎన్టీ రామారావు అసోసియేషన్కి అభిమాన సంఘానికి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. చదువుకునే రోజుల్లో ఎన్టీ రామారావు సినిమా అంటే టికెట్ల కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒకండి, తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్లో. అందుకని ఆ రోజుల్లో ఈ సినిమా వచ్చినప్పుడు నేనేం చేశానంటే, అసలు ఎన్టీ రామారావు అప్పటికి నటించిన 100 సినిమాలు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, సంగీతం ఎవరు, దర్శకులు ఎవరు, ఇలా పెద్ద చార్ట్ తయారు చేశా. ఎప్పుడైనా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి చూపించాలని. నిజంగా ఇది ఎంత గొప్ప పాట అంటే, ఇవాళ ఐఐటి విద్యార్థులు, బీటెక్ విద్యార్థులు, ముఖ్యంగా ఎక్కడో రాజస్థాన్లో ఒక సంస్థలో 10 రోజులకు ఒకడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని చెబుతున్నారే కోచింగ్ సెంటర్లో. అక్కడ వాళ్ళు అల్పాహారం సేవిస్తుంటే ఈ పాట వినిపిస్తే, దేశం కోసం బతుకుతాడమ్మా మనిషి, చదువు కోసం, ఉద్యోగం కోసం బతకడు, దేశం కోసం బతుకుతాడు ఖచ్చితంగా. నీ జాతిది, నీ దేశం ఇది, నీ సంస్కర్తలు ఇలాంటి వాళ్ళు, నీ ధర్మం, నీ సంఘం మరవద్దు అని చెబుతున్నారు ఖచ్చితంగా. తెలుగు వాళ్ళందరికీ ఈ పాట వినిపిస్తే ఆత్మహత్యలు ఆగిపోయేంత గొప్ప పాట నువ్వు నేర్చుకుని పాడావు. ఇందులో ఈ పాట ఉంటుందని నేను అనుకోలేదు. ఏదో యుగళ గీతాలు అవి ఉంటాయి అనుకున్నాం, కానీ ఉత్తేజపరిచేటువంటి గీతాన్ని చాలా శ్రద్ధగా నేర్చున్నావమ్మా. నీకు ప్రత్యేకించి అభినందనలు నేను అందజేస్తూ ఉన్నాను. అలా కాకుండా ఇంకొక మాట ఏమిటంటే, ఉచ్చారణ గురించి చెప్పారు కదా కీరవాణి గారు ప్రత్యేకంగా. నేను ఆ మాట చెప్పాలి, కానీ అది మీ తప్పు కాదు, మా తప్పు. మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాం, మా తప్పమ్మ, మా తరం, మా పెద్దవాళ్ళ తప్పది. ఇంగ్లీషులో ధర్మం అంటే రా ఎందుకు విడిగా పలుకుతామంటే, ధర్మం మనం తెలుగులో రాసామనుకోండి, రా కింద మా ఒత్తు రాస్తాం, అంతే కదా. ధర్మం అంటే రా వేరు, మా వేరు రాయం, రా కింద మా ఒత్తు రాస్తాం. చర్మం అంటే రా కింద మా ఒత్తు రాస్తాం. దాన్ని స్పష్టంగా పలకాలి, దాన్ని ఒత్తు కింద పలకాలని అక్షరమే చెబుతోంది అక్కడ. ఇది కింద ఉంటుంది, అది పైన ఉంటుంది. ఏది డామినేట్ చేస్తుంది? రకారం. అది ఉండాలి, దాని కింద ఇది ఉండాలని స్పష్టంగా. ఇంగ్లీష్లో వచ్చిన చావు ఏమిటంటే,
ధర్మం అంటే DHARMAM రాస్తారు. ఆరు ప్రత్యేకంగానే ఉంది, ఎం ప్రత్యేకంగానే ఉంది. అందుకని ఉచ్చారణలో కూడా ఆరు కొంచెం విడిగా వచ్చినట్టుగా ఉండి ధర్మం అన్నట్టుగా వచ్చేస్తూ ఉంటుందండి. ఆ భాషలో ఉండే ఇబ్బంది అది. 56 అక్షరాల మహత్తరమైన మహాబలిపురం గజం లాంటి భాషని ఒట్టి శునకం లాంటి భాషలో చేర్చి మనం నేర్చుకుంటున్నామమ్మా. మన దౌర్భాగ్యం ఇది. 26 అక్షరాలు భాషలో పెట్టాం పట్టుకెళ్ళి, అంటే 30 అక్షరాలు గోవింద. అటువంటి భాష ఉండడం వల్ల వస్తున్నాయి. కానీ నువ్వు శ్రద్ధగా నేర్చుకోగలిగితే ఈ కార్యక్రమం నిజానికి ఈటీవీ వారు తలపెట్టిన కార్యక్రమం ఎంత గొప్పదంటే ఎన్నేళ్లుగా సాగుతుందో ఇది. కానీ దీనివల్ల బాలు గారు నిర్వహించినంత కాలం ఉచ్చారణ పట్ల కూడా ఆయన బాగా శ్రద్ధ చేసేవారు. ఎక్కడ తేడా వస్తే ఊరుకునేవాడు కాదు. బాలు అంటే భాష, బాలు అంటే భాష. మేము దానికోసం వినేవాళ్ళం. మేము ప్రత్యేకంగా ఎక్కడ ఎవరు తప్పు పాడినా వెంటనే సరిచేసి మీకు చెప్పలేదా అనేవారు ఆయన ఖచ్చితంగా. అలాగే ఈ కార్యక్రమం ద్వారా భాషను సంస్కరించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ గాయనీ గాయకులందరూ ఆ భాషని తగిన శ్రద్ధతో తెలుగు ఉచ్చారణతో పలికి మంచి పాటలు పాడండి. ఈ ఒక్క పాట నీ జీవితంలో జయకేతనంగా నిలబడుతుందమ్మా. శుభోజ్జయం. ధన్యవాదాలు గురు. ఆల్ ద బెస్ట్. ఇంకా చెప్పడానికి ఏముంది? థ్యాంక్ యూ Good luck. థ్యాంక్ యూ సార్.